రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగైన మహిళ తన కొడుకును బ్లాక్మెయిల్ చేస్తోందని ఈ నెల 7న అరవ ప్రమీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటాతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి సారించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులతో పాటు ఫోటోలు, ఇతర సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న మహిళ తమకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. అర్బన్ సీఐ చంద్రశేఖర్ ఆమెను స్థానికంగా ఆమె అక్కడ లేరని తెలుస్తుందన్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందన్నారు. ఆమె నేరుగా విచారణకు హాజరైనా సరే, లేదంటే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని తెలిపారు సీఐ చంద్రశేఖర్. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామంటున్నారు పోలీసులు. కాగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై మరో కేసు నమోదైంది. స్థానిక విలేకరి శంకర్ రాజు నిర్బంధించి దాడి చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆమెపై కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. శంకర్ రాజు నిర్బంధించి దాడి చేసి గాయపరిచినట్లుగా తమకు ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. ఈ 2 కేసుల్లోనూ ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు సీఐ చంద్రశేఖర్. ఈ నెల 7వ తేదీ 11 PM గంటలకు అరవ ప్రమీలమ్మ రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షవిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసాం. 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. అదేవిధంగా ఎవరైతే హర్షవీణ ఉన్నారో ఆమె కాల్ డీటెయిల్స్ అయితేనేమి, తర్వాత అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నిటి కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. త్వరలో ఇవన్నిటి కూడా అందరికీ దర్యాప్తులో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో ఆమె అందుబాటులో లేదు, మనకు ఆ రోజు నుంచి కూడా లేదు. హైదరాబాద్ అక్కడెక్కడ ఉన్నట్టుంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి నోటీస్ అయితే ఇస్తున్నాం, మన వాళ్ళని వెరిఫై చేస్తున్నాం. ఆమె గురించి ఆమె అందుబాటులోకి వచ్చినప్పుడు నోటీస్ రిటర్న్గా ఇస్తాం. ఆమె ఎక్కడికన్నా రమ్మని వస్తే అక్కడికన్నా పోయి ఇస్తాం, లేదా ఆమె స్టేషన్కి వచ్చినా కూడా అక్కడైనా తీసుకొని ఆమె ఆధారాలు మాకు ఇవ్వచ్చు. మదర్ ఇచ్చింది, కొడుకు పైన ఇది చేసింది కాబట్టి ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. అవన్నీ దర్యాప్తులో చేస్తున్నాం. ఫస్ట్ మదరే ఇచ్చింది కంప్లైంట్, మదరే ఇచ్చింది. ఆమె ఎందుకంటే ఈమె మదరు తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకు, అల్లుడు, కూతురు అందరికీ ఫోన్లు చేయడము, రాత్రిపూట విసిగించడం, అంత బాగా హింసిస్తుందనే ఉద్దేశంతో మదరే బాధతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేసాం ఆమె పైన. అది కూడా వీడియో రికార్డింగ్ కూడా ఆయన మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో డీటెయిన్ చేసి ఆయన్ని కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది. దానికి ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసాం. అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము ఆమెకి కాంటాక్ట్ కూడా చేస్తున్నాం. ఫోన్లో కూడా ఏమన్నా అందుబాటులోకి వస్తుందా, ఆమెకి ఎక్కడికి మనమే అక్కడికి రావాలా లేకపోతే ఆమె వస్తుందా అనే విషయం ఆమె దీన్ని బట్టి ఉంటుంది. ఆమె లేడీ కాబట్టి మేము మన ASI లేడీస్ని పెట్టుకొని ఆమెతో